ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ నూతన సంవత్సరంలో ప్రతి మనుషుడు కూడా కోరుకునేది మాకు దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. జాతి, కులము, మతము, రంగు, దేశము భేదములు లేకుండా ఎవరైనా కోరుకునేది మాకు ఆశీర్వాదం కావాలి అని, దీవెన కావాలి అని. దీవెన కావాలని ప్రతి వారు కోరుకుంటారు. ఆశీర్వాదం కావాలని, దీవెన కావాలని. ఆశీర్వాదం, దీవెన కావాలంటే కోరుకుంటే వచ్చేది కాదు, వద్దనుకుంటే ఆగేది కాదు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదం ఎన్నో ఇస్తుందని. భార్య, బిడ్డలు, భర్త, గృహము, ఆహారం, ఐశ్వర్యం. ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం కదా, దేవుడు అంటున్నాడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును అని. ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్న మనం, మరి దేవుని ఎదుట మనం నీతిమంతుడుగా ఉన్నామా? అయితే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, దేవుడు ఒక్కడును దేవుడు లేడు అని. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం చెప్తుంది. అయితే నీతిని కలిగి జీవిస్తూ చెడుతనం అంటకుండా జాగ్రత్త పడుతూ మరి దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాపము అంటకుండా జాగ్రత్త పడుతూ, పాపానికి దూరంగా ఉంటూ, పాపానికి దూరంగా పారిపోతూ నీతిని కాపాడుకున్నట్లయితే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. మనం అందరం చూస్తాం, యోసేపు పరిశుద్ధ గ్రంథంలో యోసేపు నీతిమంతుడిగా దేవుని ఎదుట ఉన్నాడు. అతడు మరి నీతిమంతుడిగా ఉన్నప్పుడు అతనికి దేవుని యొక్క ఆశీర్వాదం అతని మీదకి వచ్చింది. అతని యొక్క జీవితంలో దేవుని ఆశీర్వాదం కలిగి అతడు మరి ఉన్నతమైన జీవితాన్ని అనుభవించాడు. ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతుడై యోసేపు మీద ఆశీర్వాద కిరీటం, దేవుని ఆశీర్వాదాలు అతను అనుభవించాడు. అతనికి భార్య, బిడ్డలు, ఆహారం, గృహం, ఐశ్వర్యం అన్నీ వచ్చాయి. నీతిమంతుడే నీతిని కాపాడుకుంటూ దేవుని ఎదుట జీవిస్తే నీతిమంతులకి ఆశీర్వాదాలు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినము నుండి మన జీవితకాలం అంతా దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండి దేవుని యొక్క నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండడానికి, నీతిమంతుడుగా ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు భాగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నీతిమంతులుగా ఉండి ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయబడాలని, సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ నూతన సంవత్సరం మా జీవిత కాలం అంతా కూడా మేము ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా
మేము నీతిమంతులుగా ఉండి మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. అయా, మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పురుషుల్ని జ్ఞాపకం చేసుకోండి, స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి. వీరు కలిగిన సమస్తం అంతటిని మీరు దీవించండి. అయా, మీ ఆశీర్వాదాలు వీరికి అనుగ్రహించమని యేసు ప్రభువారి నామములో ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్.